ఈరోజు పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నికల్లో మాకు హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు అన్నారు, 7వ గ్యారెంటీ ప్రజాస్వామిక పాలన అన్నారు. మీరు ఇచ్చిన హామీలను నమ్మినాం, మీకు ఓట్లు వేసినాం, మీరు గద్దెనెక్కిళ్ళు, మీరు రెండోసారి బడ్జెట్ పెడుతున్నారు. మొదటిసారి బడ్జెట్ పెట్టినప్పుడు మా విద్యకు కొంచెం నిధులు కేటాయించని అడిగితే మీరు ఇవ్వలేదని చెప్పేసి మేము రెండోసారి ఈరోజు మళ్ళీ మీరు బడ్జెట్ పెడతారని తెలిసి గత 15-20 రోజులుగా మీ మంత్రులకు, మీ ఎమ్మెల్యేలకు, మీ ప్రజాప్రతినిధులకు అందరినీ కలిసి మా గోడు వెళ్ళబోచుకున్నాం. మేము పడే ఇబ్బందులు చెప్పాం, మా హాస్టల్ సమస్యలు చెప్పాం, మా గురుకుల విద్యార్థుల బాధలు చెప్పాం. మీరు పట్టించుకుంటారు అనుకుంటున్నాం, కానీ మీరు పట్టించుకోకుండా తిరిగి మేము అడగకుండానే 15% నిధులు ఇస్తానన్నారు. మీరు చెప్పిన హామీ ప్రకారమే 15% నిధులు కేటాయించమని కూడా చెప్పినాం. అయినా మీరు అది కేటాయించకుండా కేవలం 7.57% నిధులు కేటాయించారు. దీన్ని మేము పీడిఎస్యుగా మీరు అసెంబ్లీలో ఉంటారని, మీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని తెలిసి మిమ్మల్ని అడుగుదామని మీ అపాయింట్మెంట్ కోసం మీ దగ్గర మా యొక్క గోడు వెళ్ళబుచ్చుకుందామని చెప్పి వస్తే రక్తాలు గారేటట్టు కొడతారా, మమ్మల్ని లాగి ఈడుస్తారా? మేము విద్యార్థులం అండి, మేము చదువుకునే విద్యార్థులం. మా భవిష్యత్తు కోసం, మా బడుగు జీవుల కోసం మిమ్మల్ని మేము కొన్నమ్మ కోరికలు కోరట్లే, మేము గొంతెత్తు కోరికలు కోరట్లే. మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఆ 15% నిధులు కేటాయిస్తే మేము ఎందుకు వస్తామండి? మా మీద పోలీసుల దాష్టికం, మమ్మల్ని అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఎస్ఐలు, డిఎస్పీలు, సిఐలు, కానిస్టేబుల్, ఎస్పీ, ఇంటెలిజెన్స్ ఒకరు తెరద ఒకరు ఫోన్లు కొట్టి మా ఇంట్ల మీదకి రైలు చేయటం ఏంటి? మా ఇళ్లకు పోయి మీరు సోదాలు చేయటం ఏంటి? మేము తీవ్రవాదం కాదు, మేమేం సంఘ విద్రోహ శక్తులం కాదు, మేము విద్యార్థులం. మా భవిష్యత్తు కోసం, మా భవిష్యత్తుకు ప్రభుత్వం ఇచ్చిన హామీ చట్టంలో చెప్పారు. విద్య ప్రాథమిక హక్కు, విద్యార్థి చదువు కోసం విద్య అనేది ప్రాథమిక హక్కు. ఆ హక్కు కోసమే మేము అడుగుతున్నాం. మమ్మల్ని మేము చదువుకుంటున్నాం, మా చదువుకు డబ్బులు ఇవ్వమంటున్నాం, మా హాస్టల్లో వసతి ఇవ్వమంటున్నాం, మా గురుకులకు పక్కా భవనం కట్టేయమంటున్నాం, మాకు స్కాలర్షిప్తో పాటు రియంబర్స్మెంట్ ఇవ్వమంటున్నాం, మాకు సరైనటువంటి భోజనం పెట్టమంటున్నాం, సరైన వసతి ఇవ్వమంటున్నాం. మీ యొక్క పిల్లలు, మీ యొక్క మనవాళ్ళు అందరూ పోయి డల్లాస్లో చదువుకుంటుంటే మేము పేద బడుగు జీవనం, మాకు డబ్బులు పెట్టుకునే స్తోమత లేక ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకునేటువంటి మమ్మల్ని ఈరోజు మేము అడగడానికి వస్తే కొడతారా, అడగడానికి వస్తే తిడతారా, మేము అడగడానికి వస్తే మాకు రక్తాలు కాయేటట్టు కొడతారా? ఇది ఎక్కడి ప్రజాస్వామిక పాలన అవుతుంది? ప్రజాస్వామిక పాలనలో మీరే చెప్పారు అసెంబ్లీలో, గత ప్రభుత్వం కేసీఆర్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఇది అసంబద్ధ పాలన, ఇది ప్రజాపాలన కాదు, ఈయన ఆగం చేస్తుండు, ఈయన నాశనం చేసిన మీరు మాట్లాడితే మీరు నమ్మినాం, మిమ్మల్ని నమ్మినాం. మీరు గొప్ప వాళ్ళు అనుకున్నాం, ఓట్లు వేసినాం, మీరు గెలిచిన తర్వాత మీరేం చేస్తుండ్రు? అట్లా సెక్రటరీ దగ్గర ఉన్నటువంటి మీరు కంచెని ఎత్తేసారు తప్ప పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టే కాడికి వచ్చింది. విద్యార్థుల మీద మీరు పెట్టిన కేసులు ఎన్ని ఇప్పటి వరకు మీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత? నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి గారు మీరు మా భూములు ఎండితే పోతాయని చెప్పి రైతు చెప్తే ఆ రైతు మీద కేసు పెట్టి అరెస్ట్ చేసింది. అంతేకాదు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ప్రతి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ప్రతి ఉద్యమానికి నంది పలికింది ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీలో మీరు తెచ్చిన సర్కులర్ ఏంటి? ఎందుకు మాట్లాడలేదు మీరు సర్కులర్ మీద? ఈరోజు మేధావులు మాట్లాడుతున్నారు, ప్రజాస్వామికవాదులు మాట్లాడుతున్నారు, విద్యార్థులు మాట్లాడుతున్నారు, విద్యార్థులు కొట్లాడుతున్నారు. అయినా మీరు దాని మీద మందలించట్లేదు, దాని గురించి పట్టించుకోవట్లేదు. ఢిల్లీకి పోయి మీరు నరేంద్ర మోడీ కాలు మొక్కొస్తారు, ఈ గల్లీలో మాత్రం బీజేపీ హటావ్, బీజేపీ మొత్తం నాశనం చేస్తాను, మత ఉన్మానం చేస్తాను మాట్లాడతారు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు సిగ్గుశరం ఉంటే, నీ భాషలో నువ్వు లాంగ్వేజ్, నువ్వు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడిన లాంగ్వేజ్ ఉన్నదో నిజంగా నీకు సిగ్గుశరం ఉంటే, నువ్వు నిజంగా ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చేయి, నీకు దమ్ముంటే యూజీసీకి వ్యతిరేకంగా తీర్మానం చేయి, నూతన జాతీయ విద్యను అమలు చేయమని తీర్మానం చేయి, ఈ రాష్ట్ర యూనివర్సిటీలకు ఒక్కొక్క యూనివర్సిటీ 1000 కోట్ల రూపాయలు కేటాయించు, యూనివర్సిటీల స్వయం ప్రభుత్వాన్ని నువ్వు కాపాడు, ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చిన సైకిల్ని వెనకకు తీసుకో. ఈ యొక్క అంశాల మీద మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నిజంగా నువ్వు ప్రజాస్వామిక పరిపాలన కొనసాగించదలుచుకుంటే, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, విద్యార్థుల మీద ప్రేమ ఉంటే విద్యారంగానికి ఈరోజు 20% నిధులు కేటాయించి గురుకులాల్లో పక్కా భవనాలు కట్టించు. మధ్యాహ్న భోజన పథకంలో ఉన్నటువంటి గత 11 నెలలుగా కనీసం మీరు డబ్బు లేకపోతే ఎక్కడ కూడా హాస్టల్ స్కూళ్ళలో పెట్టే పరిస్థితి లేదు. పెట్టేటువంటి ఆ మధ్యాహ్న పోయిన వర్కర్లు పనిచేసిన పరిస్థితి ఉన్నది. అందుకోసం ఎన్ని అడగటానికి మేము వచ్చాం, కానీ మీరేం చేస్తున్నారు? మా మీద దాడులు చేపిస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నారు, మమ్మల్ని ఇప్పటి వరకు తీసుకొచ్చారు. ఇక్కడ మంచినీళ్ళు పోసే దిక్కులేని పరిస్థితిలో మేము ఉన్నాం. ఎండాకాలం ఇక్కడ ఏ విద్యార్థికైనా జరిగితే నువ్వు బాధ్యుడు అని అడుగుతున్నా. నేను ఈరోజు నీ కోసమే మేము వచ్చాం, నేను అడగడానికి కోసం వచ్చాం.
మాకు రేపు పొద్దున జరిగితే మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్ర విద్యార్థులు నీ కోసం కోరుకున్నది, నీకు ఓట్లు వేసినది నువ్వు మమ్మల్ని కొట్టడానికా, నువ్వు మమ్మల్ని కేసులు పెడతానికా అని చెప్పేసి ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. అందుకోసమే ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. PDS తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అడుగడుగునా నిన్ను అడ్డుకుంటాం, నీ మంత్రులు నిలదీస్తాం, నీ ఎమ్మెల్యేలను ముట్టడిస్తాం, నీ యొక్క పరిపాలన స్తంభింపజేసేటువంటి సత్తా PDS విద్యార్థి సంఘాలకు విషయాన్ని మరవద్దని చెప్తూ ఈరోజు చేసినటువంటి అరెస్టును ఖండిస్తున్నాం. దీని ప్రజాస్వామిక బాధలు అందరూ కూడా ఖండించాలని, తక్షణమే ప్రభుత్వం సవరణ చేసి విద్యారంగాన్ని 30% కేటాయించాలని, ఓయిలో ఇచ్చినటువంటి సైకిల్ను వెనకకు తీసుకోవాలని, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఇచ్చిన నూతన ముసాయిదాను వ్యతిరేకించాలని, జాతీయ నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఈరోజు స్పష్టం చేస్తూ మీకు హెచ్చరిస్తూ మీకు వినిపిస్తున్నాం.